మారు పేర్లు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యలను పరిష్కరించి వారసులకు వన్ టైం సెటిల్మెంట్ కింద ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బాధితులు సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. 2 రోజులుగా ఆమరణ నిరాహార దీక్షకు దిగిన వారు అర్ధనగ్నంగా కూర్చొని నిరసన తెలిపారు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు దీక్ష శిబిరానికి చేరుకొని సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. సింగరేణి మార్పేరు విజిలెన్స్ పెండింగ్ కేసుల వెంటనే సింగరేణి మార్పేరు విజిలెన్స్ పెండింగ్ కేసుల వెంటనే సింగరేణి మార్పేరు విజిలెన్స్ పెండింగ్ కేసుల వెంటనే దాని అనుకున్న ఆక్సిజన్ కార్మికుల ఐక్యత ఎప్పుడు ఎవరు ఎన్నేళ్ళు కిరణ్ గారు మీ సర్వీస్ 8 years. ఓకే, వెరీ గుడ్. సింగరేణిలో మారుపేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్య పైన మేము గత 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి మేము చాలా తీవ్ర ఇబ్బందులు పడుతూ దానికి కావాల్సినటువంటి అనేక ఉద్యమాలు మేము పాదయాత్రలు చేసినాం. ఇటు జీవమాలు ముట్టడించినాం, ఇటు కొత్తగూడెం దగ్గరకు వచ్చి కూడా చాలా సార్లు ముట్టడించడం జరిగింది. సింగరేణి భవన్ని కూడా ముట్టడించడం జరిగింది. ఇన్ని రకాలుగా చేసి మా యొక్క మెమరాండంలో ఈ సింగరేణి యాజమాన్యానికి ఇస్తే వాళ్ళు ఎప్పుడు కూడా ఇప్పుడు చేస్తాం అప్పుడు చేస్తాం అని చెప్పేసి ఇదే మాట్లాడడం జరుగుతుంది. ఇవన్నిటి కాకుండా ఒక పక్కకు మాకేదైతే సింగరేణిలో ఉన్నటువంటి కార్మిక క్షేత్రంలో ఏఐటీసీ గుర్తింపు సంఘం వాస్తవానికి ఇప్పటి వరకు మా సమస్యను దృష్టికి ఏదైతే యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్ళే వాళ్ళు ఎవరనంటే ఏఐటీసీ వాళ్ళ ద్వారానే ఇప్పటికీ 2 సార్లు కూడా స్ట్రక్చర్ మీటింగ్ లకు వెళ్తే ఆ యొక్క స్ట్రక్చర్ మీటింగ్ లో వాళ్ళు అడ్వకేట్ లీగల్ అని చెప్పేసి దానికి ఫార్వర్డ్ చేసి అనంతరం దాన్ని మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు అనంటే ఇది కమిటీ ఏర్పాటు చేయాలి, దీన్ని గవర్నమెంట్ నుంచి మాత్రం ఇవ్వాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈరోజు సింగరేణి యాజమాన్యాన్ని నేను ఒకటే అడుగుతున్నాను, మాకు జీతాలు ఇచ్చింది మా తండ్రులకు ఇచ్చింది జీతాలు సింగరేణి యాజమాన్యం కాబట్టి ఏదైనా సమస్యలు ఉన్నట్టయితే మీరు మాత్రమే ఇవ్వాలి, ఏదైనా గెజిట్ ఆఫ్ ఇండియా నుంచి ఏదైనా తీసుకొచ్చుకోమని వెల్ఫేర్ సెక్షన్ లో అయిపోయేదాన్ని ఈ రోజు ఇక్కడి వరకు తీసుకువచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇది సరికాదు. 5వ రోజు 6వ రోజు దీక్షలు ప్రారంభించి మారు పేర్ల సమస్య పైన నిరుద్యోగ యువకులు వాళ్ళ తండ్రుల ఉద్యోగం తమకు ఇవ్వండి, వాళ్ళు తండ్రులు కూడా మెడికల్ అన్ఫిట్ అయిన వాళ్ళ ఉద్యోగాలు అనే డిమాండ్ తో అనేక సందర్భాలు అనేక సంవత్సరాల నుంచి ఆందోళన చేస్తా ఉన్నారు. ఈ సమస్య ఇది ఇప్పుడు వచ్చింది కాదు, అంత ముందు నుంచి గత ప్రభుత్వ కాలం నుంచి కూడా వచ్చింది. ఆ టైంలో రేవంత్ రెడ్డి గారు కానీ బట్టి గారు కానీ ఈ ప్రాంతాలకు వచ్చినప్పుడు దీన్ని ఖచ్చితంగా సానుకూలంగా పరిష్కారం చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి కొద్దిగా లీగల్ ఇబ్బందులు వస్తున్నాయి అని చెప్పి మన మేనేజ్మెంట్ కూడా సానుకూలంగానే ఉంది చెప్పి అడ్వకేట్ జనరల్ సలహా తీసుకుని లేకపోతే అడిషనల్ అడ్వకేట్ జనరల్ సలహా మేరకు చేయాలనుకున్నారు. అది ఆలస్యం అవుతుంది కాబట్టి 6గురితో కూడిన కమిటీని వేయటం జరిగింది. ఆ 6 అది మేనేజ్మెంటే వేసింది. అందులో 3 మేనేజ్మెంట్ తరఫున, ఒక 3 ఏఐటీసీ 2, ఐఎన్టీసీ 1. ఈ 2 కూడా ఒకటేమో ఓవరాల్ రికగ్నైజేషన్, ఒకటేమో రీజనల్ రికగ్నైజేషన్ పేరుతో ఉన్నాయి కాబట్టి ఆ విధంగా వేసిన ఈ కమిటీ
నెల రోజుల్లో సమస్యను పరిష్కారం చేయాలని చెప్పారు. ఇప్పుడు ఏదో ఎస్సీ ఎస్టీ కమిటీ విచారణ విజిట్ లో ఉంది కాబట్టి లేట్ అయిందని ఇప్పుడే జనరల్ మేనేజర్ పర్సనల్ కిరణ్ గారు కూడా చెప్పారు. త్వరితగతిన దాన్ని చేసే విధంగా నేను వాళ్ళకి విజ్ఞప్తి చేశాను. త్వరితగతిన కూర్చునే విధంగా నేను ఒత్తిడి కూడా చేస్తాను. అండ్ అల్టిమేట్ గా ఈ పిల్లలకు న్యాయం జరగటం కోసం పిల్లలు మన సీరియస్ గా ఒక స్టెప్ తీసుకున్నారు. అది సాహసోపేతమైనటువంటి నిర్ణయం అది. ఎందుకంటే ఆమరణ నిరాధ్యక్షలో ఉన్నప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో మాకు తెలుసు. మేము అందరం కూడా చేసిన వాళ్ళమే. కానీ వాళ్ళు లేత పిల్లలు కాబట్టి ఇంకా ఆ బాధ ఉంటది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా వచ్చారు. వాళ్ళు కూడా దుఃఖం నిండినటువంటి వాళ్ళు వచ్చారు. పిల్లలకి బీపీలు పడిపోతున్నాయని. ఈ సమస్య పైన ఇక ఇందాక అబ్బాయి శ్రావణ్ చెప్పినట్టుగా తల్లిదండ్రులకి జీతాలు ఇచ్చింది మీరే కాబట్టి ఆ ప్రకారంగా మీరు ఏం చేస్తారో మేనేజ్మెంట్ దాన్ని పరిష్కారం చేయాల్సిన బాధ్యత మేనేజ్మెంట్ పైన కూడా ఉంది. మీరు మమ్మల్ని గెలిపించిన సంఘంగా మీ తరపున పోరాటం చేయాల్సిన బాధ్యత మా పైన కూడా ఉంది. ఇవాళ ఈ 6 రోజుల నుంచి దీక్షలో కూర్చున్న యువకులందరికీ కూడా నేమ్ చేంజ్ మీ దీక్ష ఇంకా పరిపూర్తి కావాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు మీరు అందరి దృష్టి తీసుకెళ్లారు, ఆ మేరకు సక్సెస్ అయ్యారు. పరిపూర్తి అవటం అంటే ఆ సమస్యకి పరిష్కారం లభించిన రోజు పూర్తిగా పరిపూర్తి అయినట్లు నేను అది జరగాలని కోరుకుంటూ మీకు అభినందనలు, మీ పోరాట స్ఫూర్తికి అభినందనలు తెలియజేస్తూ